వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించబడ్డ సందర్భంలో పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, నా రాజకీయ గురువర్యులు వారు ఏ బాధ్యతను అప్పచెప్పినా దాన్ని ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ముందుకు వెళ్ళడమే నేర్చుకున్నాను. వారు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే క్రమంలో కార్యకర్తల సహకారం, అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ గడిచిన 1999 నుండి ఈరోజు వరకు కూడా మాధవరెడ్డి గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ ముందుకు సాగుతున్నాను. గతంలో వారి ఆశీస్సులతోటే నాలో రాజకీయ చరిత్రను, ఉత్సాహాన్ని గుర్తించి 99లో పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, నీ యొక్క సహాయ సహకారాలు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాధవరెడ్డి గారి నాయకత్వంలో, నా నాయకత్వంలో నువ్వు అందించాలని చెప్పి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడం, వారి యొక్క గుణగణాలు నచ్చి, నాయకత్వ లక్షణాలు నచ్చి మాధవరెడ్డి గారి మాటను గౌరవించి నేను ప్రత్యక్ష రాజకీయానికి రావడం. 2005 సంవత్సరంలో 2004కు ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాధవరెడ్డి గారి అడుగుజాడల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఒక రిపోర్టర్గా వార్తలో ఉండుకుంటూనే ఓ కాంగ్రెస్ పార్టీ చురుకైన కార్యకర్తగా నేను పనిచేసుకుంటూ ఆ రోజు 2003లో ఏదైతే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు గౌరవ శ్రీ స్వర్గీయ ఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరాటంకంగా సాగించిన పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గంలో 2 రోజులు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా అప్పుడు ఏ ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2 రోజులు 2 పగులు 2 రాత్రులు నడక పాదయాత్ర జరిగిన నియోజకవర్గం ఉంది అంటే అది అప్పుడున్న 284 నియోజకవర్గాల్లో ఉండి నర్సంపేట నియోజకవర్గం. దాన్ని మాధవరెడ్డి గారి నాయకత్వంలో దాన్ని విజయవంతం చేసి ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముద్రించిన బుక్లెట్లో కూడా ఏదైతే నర్సంపేట ప్రాంతంలో పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీతో పెద్ద జెండాలను చేతబూని ఒక కవాత్ బార్డర్లో సైనికులు చేసిన రీతిలో ఇక్కడ మాధవరెడ్డి గారి సైన్యం ఆ రోజు కవాత్ చేయడం, ఆ కవాత్ ఫోటో దృశ్యాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముద్రించిన బుక్లెట్లోనూ, తర్వాత పత్రికా రంగం వాళ్ళు ముద్రించిన ఇయర్ ఎండింగ్ బుక్లెట్లోనూ కూడా ఈ యొక్క నర్సంపేట పాదయాత్ర దృశ్యాలే పొందుపరచుకోవడం కూడా జరిగింది. అంటే నా తృప్తి ఏంటంటే అందులో నాది కూడా భాగస్వామ్యం ఉంది అని ఏర్పరచుకుంటూ 2004లో గవర్నమెంట్ రావడం, 2005లో సింగిల్ విండో అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పునర్వ్యవస్థీకరించి ఖానాపూర్ మండలంలో 4 సొసైటీలు ఒకే సొసైటీగా రూపాంతరం చెందిన తర్వాత వ్యవసాయం అంటే రవీంద్రరావుకు ఉత్సాహం ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు పిఎస్ఏ చైర్మన్ కావాలని చెప్పి మాధవరెడ్డి గారు సూచించడం, మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు నన్ను అభిమానించిన వ్యక్తులు గుండెల్లో పెట్టుకొని చైర్మన్గా ఎన్నిక చేయడం, తొలిసారి 2005లో చైర్మన్ అయిన సందర్భంలో ఆ పదవీ కాలంలో సుమారు 7.5 ఏళ్ల పదవీ కాలంలో 6 మార్లు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చైర్మన్గా, ఉత్తమ సొసైటీగా ఆ రోజు ప్రశంసలు అందుకోవడం అప్పటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా, సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా నేను రవీంద్ర భారతి ఆడిటోరియంలో కూడా ప్రశంస అందుకోవడం కూడా జరిగింది. ఆ తదుపరి 2013లో మళ్ళీ రెండోసారి సహకార సంఘ ఎన్నికలు పెట్టిన సందర్భంలో అన్ని పార్టీలు ఒకే మాధవరెడ్డి గారి మనిషి రవీంద్రరావును ఓడించాలని చెప్పి కూడా అన్ని పార్టీలన్నీ కూడా ఒకటైనా కూడా రైతాంగము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మండల నాయకత్వం పెద్దలు మాధవరెడ్డి గారు నువ్వు ముందుకెళ్ళిపో, నువ్వు సర్వీస్ చేసినావు, నేను తప్పకుండా గెలిపించుకుంటానని చెప్తే అదే రీతిలో కూడా 2013లో రెండోసారి కూడా నేను చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అదే కొనసాగుతున్న క్రమంలో 2014లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్రిజర్వ్డ్గా ఖానాపూర్ మండల పరిషత్ అధ్యక్ష స్థానం ప్రకటించబడడం, తప్పకుండా నువ్వు మండల పరిషత్ ఒక సహకార సంఘానికే కాదు మండల పరిషత్ ఎంపీగా వెళితే అన్ని వర్గాల ప్రజలకు ఇంకిత సేవలు అందడానికి వీలవుతుందని చెప్పి మా నాయకుడు మాధవరెడ్డి గారి సూచనతోటి మండల కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల కార్యకర్తల గ్రామ కమిటీల గౌరవంతో వారి సూచన మేరకు గౌరవంగా మళ్ళీ మూడోసారి కూడా మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీగా అశోక్ నగర్లో నిలబడడం 435 ఓట్ల మెజార్టీతో నన్ను
నా గ్రామస్తులు కూడా హక్కున చేర్చుకొని ఎంపీటీసీగా గెలిపించడం, అదే రీతిలో ప్యానల్లో 9 మందిలో 5 ఎంపీటీసీలు కూడా మేము గెలవడం, గెలిచినాక ఎంపీపీ కూడా కావడం, ఇవన్నీ కూడా జరగడం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జడ్పీలోనే వరంగల్ ఉమ్మడి జిల్లా సమస్యలలో ఖానాపురం మండలాన్ని నర్సంపేట ప్రాంత సమస్యలను ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించుకుందామని చెప్పి ఏం నెరవేర్చుకుందామని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ చొరవతోటి అది నెరవేరడం లేదు. సో మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతాలకే తప్ప నిరుపేదలకు ఎలాంటి కూడా సహకారాలు అందిస్తలేవన్న విషయాన్ని కూడా వరంగల్ జడ్పీ కేంద్రంగా ఐటీడీ ఏటున్నవరం గవర్నింగ్ బాడీ వేదికగా పలు వేదికలలో కూడా కాంగ్రెస్ పార్టీ బాణిని ప్రజా సమస్యలను వినిపించడం జరిగింది. అప్పుడు ఈ సందర్భంలో చాలా ఉన్నతాధికారులు కూడా మనకు సపోర్ట్ చేయడం, నిజంగా ఒక క్షేత్రస్థాయిలో ఆ సమస్య మీద పూర్తి అవగాహన పెంచుకొని మాధవరెడ్డి గారికి నిజమైన ఒక కార్యకర్తగా, ఒక మంచి వ్యక్తిగా రవీందర్రావు ప్రెజెంటేషన్ బాగుందని చెప్పి కూడా గౌరవ అధికారులు కూడా అదే సహాయ సహకారాలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారు ఎవరు మారినా ఆ స్థానంలో ఏ అధికారం వచ్చినా కూడా ఆ రీతిలోనే సహకారం తీసుకుంటూ కార్యకర్తలకు, ప్రజలకు సర్వీసులు అందిస్తున్న ఈ క్రమంలో నాకు ఎన్నో బాధ్యతలు, పదవి తక్కువ ఎక్కువ పెద్దలు మాధవరెడ్డి గారు నువ్వు వెళ్ళు రవి అంటే అక్కడికి వెళ్ళి పనులు చేయించే క్రమంలో తప్పకుండా వారు చెప్పిన ప్రతి పనిని చేయించుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఈరోజు అధికార ప్రతినిధిగా పెద్దలు మాధవరెడ్డి గారి సూచనతో, చొరవతో, వారి సిఫారసుతో రావడం నాకు తృప్తికరమైనప్పటికీ కూడా ఇంకా కార్యకర్తలు జనం కోరుకున్న రీతిలో మునుముందు ఇంకా ఎలాంటి అవకాశం వచ్చినా, ఏ బాధ్యత అప్పచెప్పినా నేను సిద్ధంగా ఉన్నాను. నా ఒక్కరి కోసం కాదు, ఈ రోజు వరకు చెప్తున్నాను, ఎక్కడైనా ఒక అవినీతికి తావు లేకుండా, ఓ క్యారెక్టర్కి ఇబ్బంది కాకుండా, ఎలాంటి చెడు పనులోకి వెళ్లకుండా నేను 25 ఏళ్ళుగా ఈరోజు మాధవరెడ్డి గారు ఎంతనైతే నాకు అవకాశం కల్పించి నన్ను ప్రోత్సహిస్తున్నారో, వెన్నతట్టి ముందుకు సాగునంపుతున్నారో, అదే రీతిలో నా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఖానాపురం మండల ప్రజలతో కూడా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా, అధికార యంత్రాంగం కూడా ఈ సపోర్టులో, నా సక్సెస్లో వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మరొకసారి తెలియపరచుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎలక్షన్లో వెళ్ళినామో, అదే 6 గ్యారంటీలతో పాటు ప్రజలు కూడా విశ్వసించి నమ్మి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ దగులుబాజీ మాటలు మాట్లాడిన తప్ప ఏ ఒక్క పని కూడా చెయ్యలేదు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మూడోసారైన అధికారంలో తెచ్చుకొని మళ్ళీ మన పాలనను, ఈ తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుకుందామని చెప్పి ప్రజలు కోరుకున్న ప్రకారంగా ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు నర్సంపేట ఈరోజు శాసనసభ్యుడిగా ఈరోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో 3 నెలల కాలపరిమితి ముగిసింది, 4వ నెలలోకి వచ్చాం. ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలలో కూడా 5ంటిని కూడా అమలు పరుస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతాయి కూడా క్షేత్రస్థాయి వరకు ఫలితాలు, ఈ యొక్క సంక్షేమ పథక ఫలాలు వారికి అందేలోపే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడం, మోడల్ కోడ్ కండక్ట్ అమల్లో ఉండడం వల్ల కొన్ని పథకాలు కింది వరకు వెళ్ళలేకపోయినా తప్పకుండా ప్రతి నిరుపేదకు కోరుకున్న ప్రకారం అర్హుడికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నిరుద్యోగికి వారి అర్హతను బట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క స్కీమ్ను కూడా మహిళలకు, విద్యార్థులకు, యువకులకు, రైతులకు, కర్షకులకు, కార్మికులకు, అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే గౌరవ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మాధవరెడ్డి గారు ఏదైతే పేర్కొన్న ప్రకారంగా ఆ ఫలాలను అందించే క్రమంలో ముందడుగు వేస్తాం. ఏ ఒక్క గ్యారంటీ స్కీమ్ను విస్మరించేది లేదు. ప్రజలకు అందించే క్రమంలో ముందు వరుసలో ఉంటాం. మాకు అప్పచెప్పిన బాధ్యతల్లో ప్రభుత్వ పథకాలను అమలు తీరును, తర్వాత క్షేత్రస్థాయి ప్రజలకు వెళ్ళే కాడ నాతో పాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక వారధిగా ఉండి ఈ యొక్క ఫలాలు నిష్పక్షపాతంగా ఏదైతే రాజకీయాలకు అతీతంగా అందరికీ అందించే క్రమంలో మరొకసారి ముందుకు సాగుతాం. ప్రజల మన్ననలు పొందుతాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ ప్రజల గౌరవం పొందే రీతిలో పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతాన్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకుంటూ, ఎల్లుండి 6వ తారీఖు నాడు హైదరాబాద్లో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఈ తుక్కుగూడ బహిరంగ సభ ద్వారా ప్రారంభించుకుంటూ మేనిఫెస్టోను కూడా దేశ రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న పార్టీలతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం,
ఈ గతంలో ఈ 10 ఏళ్ల కాలం నరేంద్ర మోడీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా సామాన్యులకు అందని రీతిలో వ్యాపారస్తులకు పెట్టుబడిదారికి కొమ్ము కాస్తూ ఏ విధంగా పాలన సాగిస్తూ ఉన్నారో సున్నితమైన అంశాలను ప్రజల ముందర చేర్చి ఓట్లను పొందుకుంటూ పాలన సాగిస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రీతిలో రేపు తుక్కుగూడ బహిరంగ సభలో మేనిఫెస్టో రిలీజ్తో పాటు ఇక్కడికి వచ్చే అశేష జనవాహిని లక్షలాది జనవాహిని స్వచ్ఛందంగా తరలి వచ్చే లక్షలాది జనవాహినికి వారికి పూర్తి స్థితిలో వివరించే రీతిలో కూడా గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అగ్రనేత రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆ బహిరంగ సభలో హాజరు కావుతున్నారు. అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇతర నాయకత్వం కూడా ఆ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి తప్పకుండా మీ ద్వారా ఆ సాంప్రదాయాన్ని అదే రీతిలో కొనసాగించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 17 17 పార్లమెంటు స్థానాలను గెలిపించుకొని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే రీతిలో తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని మీ ద్వారా మరొకసారి కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం, దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం, దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ ఐ జిందాబాద్, కాంగ్రెస్ ఐ జిందాబాద్, కాంగ్రెస్ ఐ జిందాబాద్. థ్యాంక్ యూ.